నమస్తే. నిన్న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యువత మొత్తం కూడా ఎల్బీ నగర్ వేదికగా యువ సంగ్రామ సదస్సుకు కదిలి వెళ్ళిరు. ఆ వేదిక మీద నుంచి ప్రభుత్వానికి చాలా సూటి ప్రశ్నలు విసిరిరు. కొన్ని సవాలు కూడా ప్రతిపక్ష నాయకులు విసిరినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఆ కౌంటర్లకు రీకౌంటర్లు కూడా వచ్చినాయి కాంగ్రెస్ పార్టీ నుంచి. అక్కడికి వెళ్ళిన వాళ్ళంతా నిరుద్యోగులు కాదు, వాళ్ళంతా కూడా పెయిడ్ ఆర్టిస్టులు, నకిలీ నిరుద్యోగులు అనేటువంటి ఒక స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. మరోవైపు కేటీఆర్ ఇచ్చిన సవాలు కూడా మేము స్వీకరిస్తున్నాం, 70,000 ఉద్యోగ నోటిఫికేషన్లు చూపించడానికి మేము సిద్ధం అంటూ కూడా కొంతమంది కాంగ్రెస్ పార్టీ నేతలు సవాల్కు సవాల్ విసినటువంటి పరిస్థితి. రైట్, ఇదంతా బాగానే ఉంది. బట్ నిన్నటి మీటింగ్లో కేటీఆర్ పక్కన కూర్చున్న సింధురెడ్డి మాత్రం సోషల్ మీడియాలో వైరల్గా మారుతుంది. ఈమె నిరుద్యోగేనా లేక బీఆర్ఎస్ కార్యకర్తనా అనేటువంటి ఒక చర్చ జరుగుతుంది. రైట్, ఆ సింధురెడ్డి ప్రస్తుతం మనతో పాటున్నారు. గత కొన్ని రోజుల నుంచి కూడా కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఆమె బీఆర్ఎస్లోను ఇటు కాంగ్రెస్లోను నిరుద్యోగుల పక్షాన ఫైట్ చేస్తూ వస్తున్నటువంటి ఒక నిరుద్యోగి ఆడబిడ్డ. ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో సింధిరెడ్డి గారు, పొద్దున్న లేస్తే మీరు నాకు తెలిసి సోషల్ మీడియా చూస్తుండొచ్చు. సో ఏమనిపిస్తుంది ఆ ట్రోల్స్ చూస్తూ ఉంటే, ఆ వీడియో చూస్తూ ఉంటే? ఫస్ట్ ఆ వీడియోలు అవన్నీ చూస్తే నవ్వు వస్తుంది నాకు చెప్పాలంటే. ఎందుకంటే ఇప్పుడు ఒక మీటింగ్ పెట్టుకుంటే ఆ మీటింగ్లో నేనుంటే అసలు ఫోకస్ నా మీదకి ఎందుకు షిఫ్ట్ అవుతోంది, అసలు సమస్య మీదకి ఎందుకు షిఫ్ట్ అవ్వట్లేదు అంటే దాని అర్థం ఏంది? మేము పెట్టే మీటింగ్స్ అయినా మేము చేసే పనులైనా ప్రభుత్వాన్ని డిస్టర్బ్ చేస్తున్నాయనే కదా అర్థము. నిన్న మీటింగ్ పెట్టుకున్నాము, మా వద్ద బీఆర్ఎస్ వాళ్ళు మీటింగ్కి కాల్ ఇచ్చినారు, మేము 100% సపోర్ట్ చేసినాము. మా బాధ కాంగ్రెస్ చేసిన మోసాలను ఎండగట్టడానికి ఆ వేదికను మేము యూటిలైజ్ చేసుకున్నాం. అది ఏ రకంగా తప్పు అవుతుంది? అక్కడికి వెళ్ళి ఇప్పుడు కేటీఆర్ గారి పక్కన నేను ఒక్కదాన్నే కూర్చోలేదు కదా, లైక్ చాలా మంది ఉన్నాం, ఒక 30-40 మంది ఉన్నాం. మరి ఆ 30-40 అందరినీ మీరు పెయిడ్ ఆర్టిస్టులను ఎట్లా అంటారు? సరే, ఒకవేళ మీరు అన్నట్టే పెయిడ్ ఆర్టిస్టులు అంటే మరి వచ్చిన క్రౌడ్ ఉన్నారు, క్రౌడ్లో వచ్చి మీరు వీడియోస్ తీసుకోవాల్సింది, అడగాల్సింది ఒక్కొక్కరిని పట్టుకొని, మీరు పైసలు ఇస్తే వచ్చినారా, వాలంటరీగా వచ్చినారా, మీకు నిజంగా కడుపు మండి వచ్చినారా అని అడిగి ఇన్ఫర్మేషన్ తీసుకోవాల్సి ఉండే కదా. అదేది చేయకుండా వీడియోస్లో చూసి ఏదో సర్కిల్ బొమ్మలు గీసి ఈమె పెయిడ్ ఆర్టిస్ట్ అంటే నాకు నిజంగా నవ్వు వస్తుంది. మాజీ మంత్రి, ఒక పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్, ఆయన కలవాలన్నా ఆయన పక్కన కూర్చోవాలన్నా కొంత అర్హత ఉండాలి. కానీ సింధురెడ్డి అతి కొంతకాలంలోనే కేటీఆర్ పక్కన కూర్చొంది, ఆయన పక్కన ఒక వేదికను షేర్ చేసుకుందంటే ఖచ్చితంగా ఆమె బీఆర్ఎస్కు అమ్ముడు పోయింది, బీఆర్ఎస్ పార్టీతో కొలాబరేషన్ అయిందంటే ఒక చర్చ సోషల్ మీడియాలో కామెంట్స్ రూపంలో వస్తూ ఉన్నాయి. వాళ్ళకి ఏం చెప్తారు? నేను వాళ్ళకి ఒకటే చెప్తున్నా, నేను బీఆర్ఎస్ కమ్ముడు పోయినా అని మీరు అంటున్నారు కదా, మరి చూపించండి ఎంత కమ్ముడు పోయినా, వాళ్ళు నాకు ఎన్ని పైసలు పే చేసినారు, ఆధారాలు మీరు తీయడం మీకు పెద్ద సమస్య కాదు కదా. నేను ఇప్పుడు కాదండి, ఎప్పుడైతే నా మీద ట్రోల్ స్టార్ట్ చేసిరో ఆ రోజు నుంచి నేను అడుగుతున్నా, దయచేసి చూపించండి రా బాబు, నాకు ఎన్ని పైసలు ఇచ్చినో చూపించండి, నన్ను ఎక్స్పోజ్ చేయండి అని అంటున్నా. నేను చేయండి, నేను చేసిన తప్పేందో ఎక్స్పోజ్ చేయండి, చేస్తే అందరికీ తెలుస్తుంది కదా. అప్పుడు నా చుట్టుపక్కల ఉండే నా ఫ్రెండ్సే వాళ్ళే నా ముఖం మీద ఉమ్మేస్తారు కదా, పైసలు కమ్ముడు పోయిందాన్ని నువ్వు మా పక్షాన్ని ఎట్లా మాట్లాడతావని వాళ్ళే నన్ను క్వశ్చన్ చేస్తారు. మరి ఆ పని ఎందుకు చేయట్లేదు? వాళ్ళు ఆ పని చేయడం వాళ్ళకి చాలా ఈజీ, అధికారంలో ఉన్నారు కాబట్టి. కానీ చేయలేకపోతున్నారు అంటే వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ లేదు. బికాస్ నేను ఎవరికి అమ్ముడు పోయే మనిషిని కాదు, నా సొంతంగా నేను సంపాదించుకుంటాను, నాకు కావాల్సిన పైసలు నా ఖర్చులకి నేను చేసుకుంటాను. అండ్ మోర్ ఆఫ్ నేను అడిగిన ఏ ఒక్క ప్రశ్నకైనా ఇప్పటి వరకు సమాధానం రాలేదు. ప్రభుత్వ పెద్దలు కానీ, ప్రభుత్వంలో ఉండే మనుషుల నుంచి కానీ, కాంగ్రెస్ పార్టీ నాయకుల నుంచి కానీ. మేము అడిగిన ప్రశ్నలు ఏంటి? మీరు ఇచ్చిన హామీలు మాకు ఇవ్వలేదని మేము అంటున్నాం, ఇచ్చినామని మీరు అంటున్నారు, ఇస్తాము అంటున్నారు. మరి దాని గురించి చర్చ జరగాల్సింది పోయి వీళ్ళు పెయిడ్ ఆర్టిస్టులు, వాళ్ళు పెయిడ్ ఆర్టిస్టులు, అసలు దీని మీద చర్చ ఎందుకు? ఎంటైర్గా నిన్న జరిగింది ఏంటి? వాళ్ళ భయం పుట్టుకుంది కాంగ్రెస్ వాళ్ళకి. ఎందుకు అనంటే నిరుద్యోగులందరూ మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం సైడ్ పోతే రేపు పొద్దున వాళ్ళ అధికారంలోకి రావడం కష్టమవుతుంది కదా. అందుకోసం అని చెప్పేసి వీళ్ళు మమ్మల్ని ట్రోల్ చేస్తున్నారు. ట్రోల్ చేస్తే ఎవరో వెనక్కి తగ్గుతారనే ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు కావచ్చు, కానీ మీ ట్రోల్ చేసిన కొద్దీ ఇంకెక్కువ రెచ్చిపోయి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. నేను ఒక్కదాన్నే కాదు, నాతో పాటు ఉన్న చాలా మంది అదే చూస్తున్నారు. ఈరోజు మీ ట్రోల్ చేసి నా మీద ట్రోల్స్ నడిపించి సాటిస్ఫాక్షన్గా ఫీల్ అవుతున్నారు. కానీ ఆ ట్రోల్స్ అన్ని చూసి నిరుద్యోగ యువత నుంచి వచ్చిన రెస్పాన్స్ నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. అక్క, మీ వెనకాల మేమున్నాం, మీరేం భయపడకండి, ఎవడో ఏదో అంటే మీరెందుకు భయపడాలి, మీరు భయపడాల్సిన అవసరం లేదు, ఎవరైనా ఇంకెక్కువ చేసినా కూడా మీ వెనకాల మేము నడుస్తాము అని చెప్పి నాకు భరోసా ఇస్తున్నారు. అది చాలు కదా నాకు. ఒకసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్ట్ చూద్దాం. నిరుద్యోగ ముసుగులో కేటీఆర్ టీం అంటూ. సో ఒకసారి చూడండి, గతంలో సైతం సేమ్ ఇట్లే సింధురెడ్డి ట్రోల్ అయినటువంటి పరిస్థితి. ఈసారి తాజా ఫుటేజ్ తోటి, ఫోటో తోటి మరొకసారి ట్రోల్ చేస్తూ ఉన్నారు. సో కేటీఆర్ టీం అంటూ అఫీషియల్గానే కొన్ని పోస్టులు వస్తూ ఉన్నాయి. నిజంగా కేటీఆర్ టీమేనా మీరు? కాదండి, అబ్సల్యూట్లీ నాట్.
నేను జెన్యున్గా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా, చదువుతున్నా. ఇప్పుడు కూడా నేను లా పర్స్యూ చేస్తున్నా. నేను మళ్ళీ నోటిఫికేషన్ వస్తే కమ్మున కూర్చొని చదువుకునే మనిషినే నేను ఆయన టీం కాదు. అఫ్ కోర్స్ ఎస్, ఈ నిరుద్యోగ సమస్యల్లో నేను వెళ్ళినా, కలిసినా, వాళ్ళ హెల్ప్ తీసుకున్నాం. మాకు కావాల్సిన హెల్ప్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నాం. దానంత మాత్రాన ఒక రంగు పూస్తారు అని అంటే అది వాళ్ళ మూర్ఖత్వం. అసలైన నిరుద్యోగులు సైలెంట్గా లైబ్రరీలో కూర్చుంటున్నారు, స్టడీ అవర్లో కూర్చొని వాళ్ళు చదువుకొని ఉద్యోగాలు కొట్టేసుకొని వెళ్ళిపోతున్నారు. కానీ వీళ్ళు మాత్రము గత 4-5 సంవత్సరాల నుంచి ఉద్యోగాల పేరిట, నిరుద్యోగుల పేరిట ఒక దందా చేస్తున్నారు. వీళ్ళకు ఉద్యోగం రాదు, వీళ్ళు ప్రిపేర్ అవ్వట్లేదు, వీళ్ళు అసలు ఎక్కడ ఎగ్జామ్స్ కనీసం వీళ్ళు అప్లై కూడా చేసుకోవట్లేదు అని ఒక కామెంట్స్ వస్తూ ఉన్నాయి. దీనికి ఏం చెప్తారు? నేను ఆ కామెంట్స్ వాళ్ళు నార్మల్ కార్యకర్తలు కావచ్చు, పార్టీ పదవులు అనుభవిస్తున్న వాళ్ళు కావచ్చు. నేను వాళ్ళకి చేసే విజ్ఞప్తి ఒక్కటే, మీరు నిజంగా నా గురించి తెలుసుకోవాలి అంటే బహిరంగ చర్చకు రండి. నేను రాసిన ఎగ్జామ్స్ ఏంటి, నేను నాకు వచ్చిన మార్క్స్ ఏంటి, మీ అందరికీ చూపించడానికి నేను రెడీగా ఉన్నా. అది కూడా మీరు కన్సిడర్ చెయ్యను అని అంటే మీరు టీజీపీఎస్సీకి వెళ్ళండి, అధికారం మీ చేతుల్లో ఉంది. నా డేటా తీసుకోండి, తెలుస్తుంది కదా. నేను ఏ ఎగ్జామ్ అయినా నా సొంతంగా నేను పోయి రాయలేను, ఒక బోర్డు త్రూ రాస్తాను. అక్కడ నా డేటా ఉంది, తీసుకోండి, తెలుస్తుంది మీకు. అయినా కూడా మీరు ఇది అంటే నేనేం చేయలేను. ఇంకొకటి నేను చెప్తానండి, ఇప్పుడు ఈ రోజు నేను బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పెట్టిన సభకి మేము మద్దతు ఇచ్చినాం, వెళ్ళి కూర్చున్నందుకు నన్ను బీఆర్ఎస్ పార్టీ అంటున్నారు కదా. రేపు పొద్దున బీజేపీ వాళ్ళు సభ పెట్టినా కూడా మేము మద్దతు ఇస్తాం. ఆ రోజు బీజేపీ వాళ్ళు అరేంజ్ చేసిన డాష్ మీద కూర్చుంటాం. మరి ఆ రోజు బీఆర్ఎస్ కార్యకర్తను అంటారా? చెప్పాలి మరి ఈ క్వశ్చన్. మరి ఇదే నేను బిఫోర్ ఎలక్షన్స్ కాంగ్రెస్ వాళ్ళతో తిరిగినాం, కాంగ్రెస్ వాళ్ళకి సపోర్ట్ చేసినాం. కాంగ్రెస్ వాళ్ళ అందులో ముఖ్యంగా కోదండరామ్ గారు అసలు రెస్పెక్ట్ ఇవ్వాలన్న ఆలోచన కూడా అనిపించట్లేదు. అట్లా చేసినారు. ఆ రోజు మమ్మల్ని ఏ రకంగా బ్రెయిన్ వాష్ చేసిండ్రు. ఆ రోజు నేను కోదండరామ్ గారిని ఇట్లా నిటారుగా నిలబడి ప్రశ్నించిన, ఏమని, రేపు పొద్దున కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మా అందరి బాధ్యత మీరు తీసుకుంటారా అంటే తీసుకుంటామని చెప్పిన తర్వాతనే కదా మేము చేసింది. కానీ అట్లాంటి మనిషి ఆయన గొంతే మూగబోయింది కదా. మరి ఆ రోజు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటా అన్న మనిషి మరి ఇవాళ ఎక్కడ పోయిండు? మీరు కావాలంటే కోదండరామ్ అడగండి, ఇంకా చాలా మంది అశోక్ నగర్లో ఎవరెవరు ఏమేమి చేసిరో మీ అందరికి కూడా తెలిసిందే కదా. వాళ్ళని అడిగితే వాళ్ళకి తెలుస్తుంది. ఆ రోజు నుంచి నా మీద స్టార్ట్ చేసినారండి ఈ ట్రోల్స్ అనేది. మీరు బిఫోర్ ఎలక్షన్స్ చూసుకుంటే బిఫోర్ ఎలక్షన్స్ నుంచి కూడా ట్రోల్స్, ఈమె ఇన్ని లక్షలు. ఆ రోజు నేను కేటీఆర్ గారి దగ్గరికి వెళ్ళినా, ఎస్ బరాబర్ పోయినా. నేను ఎందుకు పోయినా, నిరుద్యోగ లోకమంతా ఒక సైడ్ ఉంటే నేను ఒక సైడ్ ఉండి పోయినా. ఎందుకు అని అంటే వీళ్ళని అడిగిన ప్రశ్నకి వీళ్ళు నాకు సమాధానం చెప్పలేదు. ఆ రోజు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారా మేము అంటే, మీరు కాంగ్రెస్కి ఓటేస్తే వేయండి, లేకపోతే లేదు అని మాట్లాడిన మనుషులు ఆ రోజే అట్లా మాట్లాడిరంటే రేపు పొద్దున్న అధికారంలోకి వస్తే ఎట్లా చేస్తారని నమ్మకం ఉంటుందా? ఉండదు. బట్ స్టిల్ అందుకోసమని పార్టీలు ఏదైనా కానీ అన్ని పార్టీల నుంచి మాకు ఒక హామీ అనేది ఉండాలి. ఉంటేనే మేము నెక్స్ట్ వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత మేము వాళ్ళని ప్రశ్నించే రైట్ మాకు ఉంటుంది కదా. హామీ లేకుండా మేము గమ్మున పోయి అడిగితే అది పద్ధతి కాదు కదా. అందుకోసం ఒక హామీ తీసుకోవడం కోసం నేను కేటీఆర్ గారి దగ్గరికి వెళ్ళినా, బరాబర్ పోయినా. నేను చెప్తున్నా అది కూడా పోయినందుకు నా మీద ఇన్ని రకాలుగా కక్ష కట్టి నన్ను ఎట్లా డీఫేమ్ చేయాలి అనేది చూస్తున్నారు. కానీ ఎన్ని రకాలుగా మీరు డీఫేమ్ చేయాలనుకున్నా కానీ నేను ఎవరికి అమ్ముడు పోలేదు కాబట్టి నేను భయపడను దేనికి. సింధురెడ్డి ఒక నిరుద్యోగ లేకపోతే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త అంటే ఏం చెప్తారు? ఎందుకంటే అక్కడ సింధురెడ్డి, ఇక్కడ సింధురెడ్డి అని కొన్ని ట్రోల్స్ చూసినాం. బీఆర్ఎస్ కార్యకర్తగా సింధురెడ్డి, ఇక్కడ నిరుద్యోగిగా సింధురెడ్డి అనే కొన్ని ట్రోల్స్, ఫొటోస్ను కంపేర్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూసినాం. సో సింధురెడ్డి పార్టీలో ఉందా లేదా? పార్టీలో లేను, 100% లేను. ఎక్కడ ఎప్పుడు కూడా కండువా కప్పుకోలేదు. లేదు, నేను లేను. నాకేం అవసరం?